రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏ ఆశయం కోసం పార్టీలో చేరామో చివరి వరకు దానికి కట్టుబడి ఉండే లాయలిస్టులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి అరుదైన నాయకుడే కాంగ్రెస్ సీనియర్ నేత విద్యావేత్త గౌరీ సతీష్. గత 5 ఏళ్లుగా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన పదవులేవి ఆశించలేదు. విద్యారంగంలో విశేష సేవలు అందించిన గౌరీ సతీష్ను శాసనమండలికి పంపించాలనే డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. విద్యావేత్తగా అందరికీ సుపరిచితమైన పేరు గౌరీ సతీష్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఒక సాధారణ మధ్యతరగతి బీసీ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఉన్నత చదువులు అభ్యసించి సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆశయం, బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. 2015-2017 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సలహాదారుగా సేవలందించారు. తెలంగాణ KG to PG జేఏసీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2019లో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై విద్యా వ్యవస్థలోని సమస్యలపై నిరంతరం గళమెత్తారు గౌరీ సతీష్. నాణ్యమైన విద్యే సమాజంలో మార్పు తీసుకువస్తుందని నమ్మిన గౌరీ సతీష్ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను స్థాపించి KG నుంచి PG వరకు వేలాది మందికి నాణ్యమైన విద్యను అందించారు. ఇప్పటి వరకు ఆయన విద్యా సంస్థల నుంచి దాదాపు 30,000 మందికి పైగా విద్యార్థులు పట్టభద్రులయ్యారు. విద్యా సంస్థలు నడుపుతూనే ప్రతి ఏటా 25 నుంచి 30 మంది పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు అందించడమే కాకుండా కరోనా కష్టకాలంలో పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులకు అండగా నిలిచారు. సుమారు 50,000 కరోనా కిట్లు, 45,000 శానిటైజర్ బాటిల్ను పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు. సెక్యులర్ భావజాలమే ఊపిరిగా వికసించిన గౌరీ సతీష్ విద్యార్థి దశలోనే కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. గత 25 ఏళ్లుగా ఆ పార్టీలోనే శ్రమిస్తున్నారు. ఎంపీటీసీగా గెలిచి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయటమే కాకుండా పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 ఏళ్ల పాటు విద్యా, సంక్షేమ రంగాల్లోని ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదవుల కోసం ఆరాటపడకుండా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ సేవలోనే నిమగ్నమయ్యారు గౌరీ సతీష్. 2.5 దశాబ్దాలకు పైగా విద్యారంగానికి గౌరీ సతీష్ విశేష సేవలందించారు. 19 ఏళ్లుగా విద్యా సంస్థల సంఘాల ప్రతినిధిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలతో గౌరీ సతీష్కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించి వందలాది మందికి MNC కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో మంచి అనుబంధం కలిగిన ఆయనకు వచ్చే ఏడాది మార్చి నెలలో జరిగే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 30,000 మంది పూర్వ విద్యార్థులు, ప్రైవేటు కళాశాలల మద్దతు ఉన్న గౌరీ సతీష్ బరిలో ఉంటే విజయం సులువవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా గౌరీ సతీష్ అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చాక కూడా అదే క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి లాయలిస్టులను గుర్తించడం వల్ల రాబోయే తరానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో నిబద్ధత కలిగిన నాయకుడు గౌరీ సతీష్ను కాంగ్రెస్ అధిష్టానం ఎలా గుర్తిస్తుందో వేచి చూడాలి.